హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 సెకండ్ వీక్ ఎలిమినేషన్స్ అయితే అయిపోయినాయి క్లియర్ కట్గా. సో నేను ఆల్రెడీ ఎస్టర్డే వీడియో కూడా పోస్ట్ చేశాను. ఆల్రెడీ ఫస్ట్ ఎలిమినేషన్స్ ఎవరు ఎలిమినేట్ ఎవరెవరు నామినేషన్స్కి వచ్చారో అప్పుడే చెప్పాను క్లియర్ కట్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారని క్లియర్ కట్టే చెప్పేశాను. సో అతనే వెళ్ళిపోతున్నారు మనీష్. సో మనీష్కి చాలా లీస్ట్ ఓటింగ్ వచ్చింది. సో మనీష్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోతున్నారు. సో కామన్ పీపుల్గా ఎంటర్ అయ్యి హౌస్లో నుంచి వెళ్ళిపోతున్నారు. సో అతని పర్ఫార్మెన్స్ అంతగా లేదు. ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూర్చొని కబుర్లు చెప్పడం వల్ల యాటిట్యూడ్నెస్ తన పర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించలేదు. సో బేసిక్గా ఆడియన్స్కి రీచ్ కాలేకపోయాడు. సో ఎక్కడ పర్ఫార్మెన్స్ హైలైట్స్ కొంచెం ఇంప్రూవ్ అయిందే ఆడియన్స్ మనసులో పర్సెప్షన్లో కనిపించేది. సో ఓటు వేసేవాళ్ళు. తనకి అసలు అంత బయట కూడా సోషల్ మీడియా కూడా అంత ఫేమస్ ఏం కాలేదు. సమ్ టైమ్స్ అయ్యాడు తప్ప అంత ఫేవర్గా లేడు. సో అట్ ద సేమ్ టైం బిగ్ బాస్లో తన ఆట తీరు అంతగా నచ్చలేదు కంటెంట్స్ ఇతర ఆడియన్స్కి మేబీ. సో నేను ఫస్టే చెప్పాను, నామినేషన్స్ ఎవరు నామినేట్ అయ్యారో వాళ్ళ ప్రియా, తర్వాత మనీష్, తర్వాత ఇంకా పేరు చెప్పాను. ముగ్గురులో ఎవరొకరు వెళ్తారని చెప్పాను. ప్రియా తర్వాత మనీష్ వెళ్తారు. జస్ట్ 1% తేడాతోనే మనీష్ అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయారు. సో ఆల్రెడీ నామినేట్ అయిన రోజే చెప్పేస్తాను మనీష్ కంటే డ్యామ్ షూర్గా మనీష్ అయితే వెళ్ళిపోతారని. సో నెక్స్ట్ టైం ఇప్పుడు ప్రియా కూడా నెక్స్ట్ వీక్ నామినేట్ అయితే డ్యామ్ షూర్గా నెక్స్ట్ వీక్ ప్రియా అయితే ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇది మనం నామినేషన్ ప్రక్రియ మాట్లాడుకుందాం. సో నిన్న ఎపిసోడ్లో జరిగిన నుంచి మాట్లాడుకుంటే రితు చౌదరి చేసిన వరస్ట్ పని అంటే తన ఫేవర్గా పవన్ని కెప్టెన్సీ చేయడం కోసమే ఆమె చేసిన అన్ని సంచాలక ఫెయిట్ డెసిషన్ తీసుకొని పవన్ అయితే కెప్టెన్ చేసింది. సో పవన్ యాక్సెప్ట్ చేసి ఇప్పుడు రీసెంట్గా నేను ఎపిసోడ్లో తన కెప్టెన్సీ ఒప్పుకున్నాడు. సో ఇక్కడ ఆమె చేసిన తప్పు తను కూడా పనిష్మెంట్ అయ్యాడు కాబట్టి సో ఇక్కడ మేబీ ఇంపాక్ట్ పడుతుంది. రీతు చౌదరి అనేది అందరికి ఇష్టం లేకపోతుంది. నెక్స్ట్ త్వరలో ఒక 3-4 వీక్స్లో తను కూడా హౌస్ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. సో అసలు ఆమెకు అంత కంటెంట్ ఏం లేదు, బట్ జస్ట్ వెళ్తుందంతే. సో మొత్తానికైతే ఈ వీక్ అయితే డ్యామ్ షూర్గా నేను అందరికన్నా ఫస్ట్ నేనే నామినేట్ ఎప్పుడు ఎవరో నామినేట్ అయ్యారో హౌస్ నుంచి. సో వాళ్ళు ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతానో అప్పుడే ఫస్ట్ డేనే నేను చెప్పాను మనిషి వెళ్ళిపోతాడని. 5 days ముందే చెప్పాను. సో ఈరోజు అదే జరిగింది. సో నా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.